కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల్లో ఈ రోజు కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. తెలంగాణ దర్పాన్ని ప్రదర్శిస్తూ రాజసౌధంలా నిలుచున్న సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం కొలువుదీరబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రూపు ఇచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం ఈ రోజు సాయంత్రం సీఎం చేతుల మీదుగా ఆవిష్కృతం కానుంది. అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది ప్రభుత్వం. 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్రానికి అంకితం చేయబోతున్నారు సీఎం రేవంత్. విగ్రహావిష్కరణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు. ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ వద్దకు స్వయంగా మంత్రి పొన్నం వెళ్లి ఇన్విటేషన్ కార్డు అందించారు. విగ్రహం ఓపెనింగ్ సందర్భంగా శిల్పులు రమణారెడ్డి, గంగాధర్లను సత్కరించనున్నారు. రాష్ట్ర గీతాన్ని అందించిన అందశ్రేణి సైతం సన్మానించనున్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఇప్పటికే సచివాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటిన తిలకంతో తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంది. చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జలు ఉన్నాయి. నిలుచున్న మహిళామూర్తి రూపంలో 17 ఫీట్ల ఎత్తుతో కాంస్య విగ్రహాన్ని తీర్చిదిద్దారు. విగ్రహం కింద 3 ఫీట్ల పీఠం ఉంటుంది. అందులో వందలాది ఉద్యమిస్తున్నటువంటి పిడికిళ్లు కనిపిస్తాయి. విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయ ప్రాంగణానికి తరలించారు. తెలంగాణ అమరజ్యోతితో పాటు నూతన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని విగ్రహ రూపకర్త ప్రొఫెసర్ గంగాధర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు విగ్రహాన్ని రూపుదిద్దడం జరిగిందన్నారు. సాంప్రదాయమైన మన ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిలా ఉండాలన్నది సీఎం రేవంత్ రెడ్డి సూచన అని శిల్పి రమణారెడ్డి తెలిపారు.